మీరు షాప్కి వెళ్ళి ఏదైనా వస్తువుని కొనుక్కొని ఆ అమౌంట్ని క్యూఆర్ స్కాన్ పేమెంట్ చేశారనుకుందాం, లేకపోతే సర్టెన్ అమౌంట్ని మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా తెలిసిన వాళ్ళకి యూపీఐ పేమెంట్ చేశారనుకోండి. ఈ 2 కేసెస్లో యూపీఐ ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్యూర్ అయితే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. ఇండియాలో యూపీఐ పేమెంట్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాతకి ప్రజెంట్ ప్రపంచంలోనే ఇండియా డిజిటల్ పేమెంట్స్ యూజ్ చేయడంలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అయితే ఈ యూపీఐ ట్రాఫిక్ అనేది డైలీ ఇంక్రీజ్ కావడం వలన యూపీఐ పేమెంట్స్ అనేది ఫెయిల్యూర్స్ అవ్వడానికి చాలా అవకాశాలు అనేవి పెరుగుతున్నాయి. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఆర్బీఐ అండ్ ఎన్పిసిఐ కలిసి ఏం చేశారంటే యూపీఐ లైట్ని తీసుకొచ్చారనమాట. యూపీఐ లైట్ అంటే ఏంటంటే ఇది ఒక వ్యాలెట్ లాగా అనుకోవచ్చు. ఫోన్పే వ్యాలెట్ ఎలానో ఇది కూడా ఒక వ్యాలెట్ లాగా అనుకోవచ్చు. మనము ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎంలో కానీ యూపీఐ లైట్లోకి వెళ్ళి అందులో సర్టెన్ అమౌంట్ని యాడ్ చేసుకొని ఆ అమౌంట్ తోటి మనము క్యూఆర్ స్కాన్ పేమెంట్ కానీ లేకపోతే యూపీఐ పేమెంట్స్ కానీ చేసుకోవచ్చు అనమాట. ఈ యూపీఐ లైట్ పేమెంట్స్కి ఎటువంటి పిన్ అవసరం ఉండదు. ఈ యూపీఐ లైట్ తోటి పర్ ట్రాన్సాక్షన్ మ్యాక్సిమం 500 రూపీస్ వరకే చేయొచ్చు అనమాట. అయితే ఈ యూపీఐ లైట్లోకి ఎట్ ఏ టైం మీరు 2000 వరకు లోడ్ చేసుకోవచ్చు. ఒక రోజులో మీరు 2 సార్లు 2000 రూపీస్ లోడ్ చేసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం 4000 వరకు 1 డేలో యూపీఐ లైట్లో మనీని లోడ్ చేసుకోవచ్చు. ఈ లోడ్ చేసుకున్న మనీ అనేది మన డివైస్లోనే స్టోర్ అవుతుంది కాబట్టి యూపీఐ పేమెంట్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. నార్మల్ యూపీఐ కంటే యూపీఐ లైట్ పేమెంట్ అనేది ఫాస్ట్గా ఉంటుందన్నమాట. అదేవిధంగా యూపీఐ లైట్ అనేది ఫెయిల్యూర్ అవడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మీకు బాగా యూపీఐ ఫెయిల్యూర్స్ జరుగుతుంటే మీరు ఈ యూపీఐ లైట్ని యూజ్ చేయొచ్చు. యూపీఐ లైట్ వలన ఫెయిల్యూర్స్ అవ్వడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి యూపీఐ లైట్ అనేది బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. సో యూపీఐ లైట్ గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.